హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 5 నిరుపేద కుటుంబీకులకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా మరియు హెల్పింగ్ సంస్థ సభ్యులు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషాతో కలిసి స్వయంగా బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యుడు గరికపాటి రమేష్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గత 15 సంవత్సరాలుగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దివ్యాంగులకు, పేదవారికి, ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి నిత్యావసర సరుకులను అందజేస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు పేదరికంతో బాధపడుతూ అనేక అనారోగ్య సమస్యలు ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసి వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు అందజేసే విధంగా కార్యాచరణ కూడా చేపట్టామన్నారు. తాము పరామర్శించిన కుటుంబ సభ్యులకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకుంటే శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధి నందు ఉన్న సుధా ల్యాబ్ వెళితే అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ హబీబ్ బాషా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని బాధితులకు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందుకున్న మురళి మాట్లాడుతూ హెల్పింగ్ సంస్థ ద్వారా తాను 15 సంవత్సరాలుగా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందజేస్తుందని, ఈ రోజు తన కష్టాన్ని తెలుసుకుని తన ఇంటి వద్దకే వచ్చి తనకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నందు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా, హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులు గరికపాటి రమేష్, కోళ్ల హరినాయుడు, హబీబ్ బాషా, బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.